ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ ద్వాదశి మకా నక్షత్రము సాధ్యయోగము తైతుల కరణము ఆదివారంతో ఈ వారం మొదలవుతున్నది. ఈ వారంలో అక్టోబర్ 3వ తేదీ అంటే గురువారం నాడు నుంచి శరదృతువు ప్రారంభమవుతుంది. ఆశ్వీజ మాసం అందరికీ తెలిసిందే. శరవన్నవరాత్రులు ఆరంభమవుతున్నాయి. వీటినే దేవి నవరాత్రులు అంటారు. అమ్మవారికి పూజలు బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు దేవి నవరాత్రులు ఆచరించేవారు ఆచరించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి. అన్నింటా జయం కలుగుతుంది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కన్యలో రవి బుధ కేతువులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కన్య, తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో చంద్రుడు సంచరిస్తున్నారు. ఇవి గ్రహగమనాలు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 రవి బుధ కేతువులు, 2 గురువు, 3 కుజుడు, మొత్తం 6 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగి ఊరట పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. రావుకాలం దీపం పెట్టుకొని అమ్మవారిని పూజించడం వలన చాలా శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగక నిరుత్సాహపరుస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం వలన శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం నూతన పనులకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ధన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారస్తులు నూతన అవకాశాలను దక్కించుకుంటారు. వారం మధ్యలో గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు జరుగుతాయి. వారం చివరిలో వృధా ఖర్చులు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. జాగ్రత్తతో వ్యవహరించండి. మిథున రాశి వారికి జన్మంలో కుజ సంచారం కొంత ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నారు. శ్రీ మురుగన్ అనగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిరోజు ధ్యానించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అష్టోత్తరం కానీ భుజంగ స్తోత్రాన్ని కానీ పఠించడం వలన మిథున రాశి వారికి అన్నింట అనుకూలత కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి వారికి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు
ఉన్నాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పడం లేదు, జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివుణ్ణి దర్శించి పాలాభిషేకం చేసుకోవడం, ప్రతిరోజు అమ్మవారికి పూజ చేయడం, దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం వలన కర్కాటక రాశి వారికి అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం దూరపు బంధువు నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఒత్తిళ్లు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించండి. అదేవిధంగా శ్రీ గణపతిని పూజించండి. అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితుల నుండి అందిన ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో నూతన పదవులు పొందుతారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో ప్రయాణాలు వాయిదా పడతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలు నిరుత్సాహపరుస్తాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ గణపతిని గరికతో పూజించండి. ప్రతిరోజు శ్రీ గణపతికి సంబంధించినటువంటి రుణ విమోచన స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం వలన మీకు అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చేపట్ట పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాల విస్తరణ, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అన్ని రంగాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలలో ఇబ్బందులు తప్పవు. అనుకూలమైన సుఫలితాల కొరకు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అష్టమంలో గురు సంచారం జరుగుతుంది కనుక గురువుకు అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామిని, శ్రీ దత్తాత్రేయుని పూజించడం వలన తులారాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. విలువైన గృహోపకరణాల కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో కుజ సంచారం జరుగుతున్నది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. అన్నింటా జయం కలుగుతుంది. అదేవిధంగా చతుర్థంలో అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక పరమేశ్వరుని ధ్యానించడం, శివునికి పాలాభిషేకం చేసుకోవడం వలన కార్యానుకూలత కలిగి శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టే వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు మంచి సహాయ సహకారాలు అందుతాయి. వారం మధ్యలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి కనుక యుక్తితో వ్యవహరించండి. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దత్తాత్రేయుని, శ్రీ దక్షిణామూర్తిని పూజించడం, ప్రతిరోజు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచంని పఠించడం వలన ధనుసు రాశి వారికి అభిష్టసిద్ధి జరిగి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. వ్యాపారాలలో మరింత ప్రగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు దక్కుతాయి. అన్ని రంగాల వారికి ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో కుటుంబంలో కొంత సమస్యలు సూచిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అనుకూలమైన సుఫలితాల కొరకు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శని నవగ్రహ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. అదేవిధంగా పరమేశ్వరుని ధ్యానించండి. అమ్మవారికి అంటే దుర్గా అమ్మవారు కానీ శ్రీ లలిత అమ్మవారు కానీ వీరికి మకర రాశి వారు తప్పకుండా పూజ చేసుకోవడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం నూతన పనులు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ధనపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ పరమేశ్వరుని ధ్యానించడం, శ్రీ దక్షిణామూర్తిగా ఆయన్ని ఆరాధించడం వలన శుభం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ దుర్గా అమ్మవారికి ప్రతిరోజు శ్రీ దుర్గా సప్తశతిని కానీ దుర్గా సప్తశ్లోకిని కానీ పారాయణం చేసుకుంటూ రావుకాలం దీపం పెట్టుకోవడం వలన కుంభరాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. వాహన అనుకూలత కలుగుతుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వ్యాపారాలు ఆశించిన విధంగా విస్తరిస్తాయి. ఉద్యోగాల సమస్యలు తొలగి ఊరట పొందుతారు. రాజకీయ ప్రముఖులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం కూడా ఉన్నది. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ వారంలో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మీనరాశి వారే కాదు అన్ని రాశుల వారు అమ్మవారికి ప్రతిరోజు రోజుకొక నారికేళాను అనగా టెంకాయను సమర్పించుకొని ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకిని దుర్గా సప్తశతిని పారాయణం చేయడం, రోజుకొక అధ్యాయాన్ని పారాయణం చేసుకోవడం వలన తాత్పర్య సహితంగా మీరు పీడిఎఫ్ కానీ ఏదైనా గూగుల్లో సేకరించండి, లేదా పుస్తకాలైనా దొరుకుతాయి. అందులో గీతా ప్రెస్ సంబంధించినటువంటి దుర్గా సప్తశతి దుర్గా సప్తశ్లోకి అని పుస్తకం ఉంటుంది. చాలా తక్కువ వెలతో మనకు అందుబాటులో ఉంటుంది. దాన్ని తీసుకుని ప్రతిరోజు మీరు చదవడానికి ప్రయత్నం చేసి అమ్మవారికి రోజుకొక నారికేళాన్ని సమర్పించడం వలన నవగ్రహ సంబంధమైన బాధలు, ఎటువంటి గ్రహపీడల నుంచి మిమ్మల్ని అమ్మవారు ఎప్పుడూ కాపాడుతారు. అందరికీ ఇంకొకసారి ఈ వారంలో జరగబోయేటువంటి శరన్నవరాత్రి ప్రారంభోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. సాస్ టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ శుభం భూయాత్. ఓం తత్సత్.